సో ఇప్పుడు మనము గ్రామంలో అన్ని కుల వృత్తులు వాళ్ళ ఇండ్లు సహజంగా పశువులు కోళ్ళు పక్షులు అన్నీ చూసుకుంటా ఇండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల కుల వృత్తులు ఉన్నాయి అవన్నీ చూసి చక్కగా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దిన శిల్పాలన్నీ కూడా మనము చూసి ఇప్పుడు మనము గ్రామీణ ప్రాంతంలో ఊర్లో నుంచి బయట వస్తున్నాం అన్నమాట. ఊరు బయట అంటే ఇక్కడ పొలాలు అన్నీ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం. చాలా ఎంట్రన్సే చాలా బాగుంది, ఇక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు వస్తానే 2 పొద్దుతిరుగుడు పువ్వులు సన్ఫ్లవర్ మొక్కలు వెల్కమ్ చెప్తున్నాయి. సో 2 కుక్కలు ఇక్కడ గొడవ పడుతూ ఉన్నాయి. అలాగే జొన్న పంట వేశారు పొలాల్లో. అలాగే రైతులు ఇక్కడ పొలం పనులు చేస్తున్నారు. సో ఇక్కడ ఎద్దుల బండి మీద దీన్ని మనం యాకం తోకు మాట అని అనేవాళ్ళము. సో ఇది 90s కిడ్స్ వరకు అందరూ ఆడారనమాట ఈ ఆటలు. సో అక్కడ వచ్చి ఎద్దులు మంచి బలమైన ఎద్దులు గట్టి తిప్పుతా ఉన్నారు. సో అక్కడ వచ్చి కొటారు అంటారు దీన్ని. కొటారులో ధాన్యాలు గింజలు వేసి వాటి పైరుతో సహా కోసుకొని వచ్చి పంటను కోసుకొచ్చేసి కొటారులో ఈ ఎద్దులతో తొక్కిస్తారనమాట. తొక్కిస్తే అవన్నీ పైరులో నుంచి గింజలు ధాన్యాలు సపరేట్ అవుతాయి. సో అందుకోసము ఆ ఎద్దులు కట్టి తొక్కిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనము కసువు మోపెత్తుకొని ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, అది కూడా చూడొచ్చు. అట్లాగే పక్కన ఇంకో కొటారులో ఆ తొక్కిచ్చిండే గింజలన్నిటినీ కూడా వీళ్ళు పోగు చేసి వాటిని తూర్పెత్తా ఉన్నారు. పైన ఎత్తుగా పైన బల్ల మీద ఎక్కినాడు కదా ఆయన వచ్చి తూర్పెత్తుతా ఉన్నాడు అన్నమాట. సో గాలికి జల్లొడ్లు ఇవంతా వెళ్ళిపోయి మిగిలినవి మంచొడ్లు కింద కుప్పగా రాసిపోతున్నారు. సో ఇక్కడ భార్యాభర్త ఇద్దరు పొలం దున్నుతూ ఉండేది మనం చూడొచ్చు. సో మంచి బలమైన ఎద్దులు. సో ఇక్కడ పొద్దుతిరుగుడు పువ్వులు. తర్వాత వాళ్ళు విత్తనాలు వేస్తాను. ఇప్పుడు మనం శనగ్గింజలు వేస్తాం కదా, సో ముందర మడకపోతూ ఉంటే వెనకాల గింజలు వేస్తారనమాట. సో అది చక్కగా ఇక్కడ అద్భుతంగా చేసి పెట్టారు. ఇక్కడ రకరకాల వ్యవసాయ పనులన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉండేది బొమ్మల్లో. అద్భుతంగా ముఖ్యంగా ఎద్దులు చాలా బలిష్టంగా చాలా బాగా తయారు చేశారు. సో అమ్మాయి చూసినట్లయితే మనము సో వాళ్ళ నాన్న పొలంలో పనిచేస్తుంటే ఆ అమ్మాయి సద్ది మూట ఎత్తుకొని నీళ్ళు ఎత్తుకొని ఊరు నుంచి వచ్చిందనమాట తీసుకొని వాళ్ళ నాన్న కోసం. సో అక్కడైతే మనం గేదెలు కూడా చూడొచ్చు. ఎనుములు అంటారు వాటిని కొన్ని ప్రాంతాల్లో. అక్కడ చెరుకు చూడండి, నల్ల చెరుకు ఒరిజినల్ లాగానే ఉంది, అంత అద్భుతంగా చేస్తున్నారు. సో కొంగలు కూడా అక్కడక్కడ పొలం దున్నుతా ఉంటే పురుగులు తినడానికి కొంగలు వస్తాయి కదా, అది కూడా చూపించారు. సో ఇక్కడ పొలం దున్నుతూ ఉండేది. సో ఇప్పుడు మనం రంగోలీ గార్డెన్స్లో ఫస్ట్ గ్రామాన్ని అంతా చూసి తర్వాత వ్యవసాయ పనులు పొలం పనులు అన్నీ చూసుకొని వచ్చాం కదా. ఇప్పుడు మనము మార్కెట్కి వచ్చామన్నమాట, అంటే సంత. సో అక్కడ పండించినవన్నీ కూడా ఇక్కడ సంతలో తెచ్చి అమ్ముతారనమాట. సో వాటిని చాలా చక్కగా తీర్చిదిద్దారు ఇక్కడ. సో మనం చూడొచ్చు అక్కడ ముల్లంగి, దోసకాయ, క్యాబేజు, టెంకాయలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. అక్కడ పండ్లు తక్కెడలు తూచడము, వంకాయలు, అరటిపళ్ళు, వావ్
ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎన్ని బొమ్మలు చేసి పెట్టారు చూడండి. సంతలో మామూలుగా జనాలు ఎక్కువ ఉంటారు కదా, సో ఆ సహజంగా సహజత్వం ఉట్టిపడేలాగా చాలా చేసి పెట్టారు దగ్గరగా. సో సంతని మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని మనము దగ్గర నుంచి తీస్తున్నాం అన్నమాట. చూడొచ్చు ఇక్కడ. ಕರ್ನಾಟಕಗೆ ಸೊಂದಿ ಅನ್ನೋ ಊರಲ್ಲಿ ಭಾನುವಾರದೊತ್ತು ಸಂತೆ ನಡೀತಿತ್ತು ಅನ್ನಕ್ಕೆ ಸಾಕಾಯ್ತಂತೆ. సో కత్తెరలు సానబెట్టడం. మహిళల బొమ్మలు కూడా చాలా బాగా చేశారు. చక్కగా నవ్వుకుంటా బ్యాగులు ఎత్తుకుంటా వెళ్ళేటట్లు. ఇక్కడ అద్భుతం ఏంటంటే మనము మనుషులు కూడా ఇక్కడ చూసేకి వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. బొమ్మలు ఉంటాయి. రెండింటికి ఒక్కోసారి తేడా తెలియదన్నమాట. మధ్యలో వెళ్ళి ఒక నిజమైన మనిషిని పడుకుంటే కూడా బొమ్మ అనుకుంటాం మనం. సో ఎర్రగడ్డ వ్యాపారము. సో ఇక్కడ వెజిటేబుల్స్ స్టాల్, పప్పులు ఇవన్నీ అంగడి అనమాట, గింజలు. చూడండి సంత అయితే అద్భుతంగా ఉంది, కోలాహలంగా ఎంతమంది ఉన్నారు. సో ఇది గంగిరెద్దులు ఆడించే వాళ్ళు అంటాము మనం. సంక్రాంతి పండుగకి ముఖ్యంగా మన గ్రామాల్లోకి అప్పట్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయిందన్నమాట, కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఈ విధంగా ఒక ఎద్దుని పెట్టుకొని వచ్చి వాళ్ళు గంగిరెద్దులు ఆడించేవాళ్ళు. వాళ్ళకు ధాన్యము అవి ఇచ్చేవాళ్ళం అన్నమాట. పశువులకి పూజించి వాటికి ఏదైనా తినిపించేవారు అన్నమాట. వచ్చి పశువుల సంత అన్నమాట. పశువుల సంతలో ఎద్దులు అవన్నీ కూడా వ్యాపారం చేస్తున్నారు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు. సో మంచి ఎద్దులు పట్టుకొచ్చిండారు. సో ఆవులు కూడా ఉన్నాయి. సో వ్యాపారము అయినట్టుంది. ఆయన డబ్బులు తీస్తా అన్నాడు సంచిలో నుంచి. సో ఇక్కడ వచ్చి కొనేవాళ్ళు ఎన్ని పళ్ళు వేసింది అనేది చూస్తూ ఉన్నారు. అంటే దాని వయసు తెలుసుకుంటారనమాట, వాటి ఎన్ని పండ్లను చూసి అన్నమాట, పళ్ళు చూసి. ఇక్కడ గేదెలు కూడా ఉన్నాయి. సో ఇది చూసినట్లయితే వీళ్ళిద్దరిని చూడండి, ఒక టవల్ వేసుకొని టవల్ కింద చేతులు పెట్టుకొని వ్యాపారం చేస్తారనమాట. అంటే ఒక్కో వేలకి ఒక్కో సంఖ్య ఉంటుంది. అక్కడ అమౌంట్ ఎంత అనేది వాళ్ళు అట్లా ఎవరికి బయట మాట్లాడుకోకుండా అట్లా చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చి ఎద్దులకి వీటికి కాలి గిట్టెలకి లాలాలు కొడతారు. లాలాలు అంటారు అనుకుంటా దాన్ని. అవి కొడతారనమాట. వాటికి బహుశా ముళ్ళు ఎక్కకుండా ఉండడానికి అనుకుంటా. ఇక్కడ రంగోలీ గార్డెన్స్లో ఎంత అద్భుతంగా చేశారంటే ఈ మనుషుల బొమ్మలన్నీ కూడా. ఇక్కడ మనుషుల బొమ్మలతో పాటు మనం సడన్గా ఇక్కడ ఎవరైనా చూసే వాళ్ళు వచ్చిన వాళ్ళని, ఒక మనిషి కదలకుండా వాళ్ళని చూసామంటే అది కూడా బొమ్మే అనుకుంటాం. అంత బాగున్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం సంత అంతా చూసుకొని వచ్చాం, పశువుల సంత అంతా. ఇక్కడ చూసినట్లయితే
నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు బయట చూడడానికి బయట వెళ్తున్నాం. సో ఇక్కడ ఎంట్రన్స్లో కోతి బొమ్మలు కూడా ఎంత బాగా చేసి పెట్టారు చూడండి పైన. ఇది వచ్చి ఈ ఏరియా వచ్చి ప్రైవేట్ ఫంక్షన్లకి ఇస్తారనమాట. ఎంచక్క ఈ మోడల్ విలేజ్లో రంగోలీ గార్డెన్స్లో ఈ బొమ్మల మధ్యలో సహజంగా ఇక్కడ కూర్చొని అందరూ భోంచేయచ్చు అనమాట. ఫంక్షన్స్కి కూడా ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. సో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా సహజంగా ఉంటుంది ఇక్కడ. చాలామంది కూడా కూర్చోవచ్చు అనమాట. సుమారు ఒక 50 మంది ఇక్కడ భోంచేయచ్చు ఈజీగా. మనం రంగోలీ గార్డెన్స్లో ఇక్కడ ఎవరైతే వస్తారో చూడడానికి గార్డెన్స్ని, వాళ్ళ కోసం ఇక్కడ ఫుల్ డే చూసినా సరిపోదు, అంత ఉందన్నమాట. కాబట్టి మధ్యలో మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో దీన్ని రంగోలీ కిచెన్ అంటారు. ఇక్కడ స్నాక్స్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉంటాయి. వీటిని మనము చూద్దాం, ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, ఎలా చేస్తారు అవన్నీ కూడా మనము ఇక్కడ చూద్దాం అన్నమాట. ಸರ್ ನಮಸ್ಕಾರ. ನಿಮ್ಮ ಹೆಸರು? ಗಣೇಶ್. ನೀವೇನು ಮಾಡ್ತೀರಾ ಇಲ್ಲಿ? ಸರ್ ಇಲ್ಲಿ ಆಲ್ಬಮ್ ಸ್ಟೋರ್ ವೆಜಿಟೇಬಲ್ಸ್ ಆ ಥರ. ఓకే. సో ఇక్కడ మనకు బొట్టలు చేస్తూ ఉన్నారు చూడొచ్చు. బాగా హైజీన్గా చేస్తున్నారు. వెంట్రుకలు ఏవి పడకుండా తలకి కూడా మాస్క్లు వేసుకొని ఇక్కడ చపాతీలు చేయడానికి. సో ఇనుము పెనాలే వాడుతున్నారు, నాన్ స్టిక్ వాడకుండా ఐరన్వే యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ అవి హెల్దీ అనమాట. సో ఇది కిచెన్ అనమాట. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనకి దొరుకుతాయి. మాస్టర్ ఏదో చేస్తూ ఉన్నారు. మాస్టర్ నమస్తే. నమస్కారం. ఏం చేస్తూ ఉన్నారు? తెలుగు కొంచెం స్వల్ప. మీకు తెలుగు వస్తుందా? ఓకే, కన్నడలో అని చెప్పండి, పర్వాలేదు. ఓకే. भिंडी आलू. సో ఇక్కడ చట్నీ పొడులు అన్నీ కూడా వీళ్ళే సొంతంగా తయారు చేస్తారంట, న్యాచురల్గా మనం ఇంట్లో చేసినట్టు. సో అవే ఇక్కడ డబ్బాల్లో వేసి పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ థాలీ చూద్దాం మనం. థాలీలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేసి. సో పాయసము, రైసు, రసం, సాంబార్, వంకాయ కర్రీ, మూంగ్ దాల్, పెసలు కర్రీ అన్నమాట. సో ఇది థాలీ ఎట్లా ప్రిపేర్ చేస్తారు చూద్దాం మనం, ఏమేమి పెడతారు థాలీకి. ఓకే, ఇవి స్టార్టర్స్ అన్నమాట. థాలీలో స్టార్టర్స్ దోసకాయ, ఎర్రగడ్డ, ఉల్లిపాయలు, పైరుతో సహా ఉంది. ఇదేం సార్? ఇది స్వీట్ స్పైసీ జునుక. ఓకే ఓకే. సో వడియాలు. సో నోరూరిస్తున్నాయి అన్నమాట. ఓకే, మెంతాకు, స్ప్రింగ్ ఆనియన్, మెంతాకులు కూడా. ಮಿರ್ಚಿ ಬಿಡೋದು. ఇది జోలేదా రొట్టె? చపాతీ. సో రంగోలీ కిచెన్లో థాలీ ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం ఇన్ని ఐటమ్స్ ఉంటాయి. సో నోరూరిస్తుంది అనమాట. సో దీంతోపాటు రైస్ కూడా ఇస్తారనమాట. సో ఇవి ఒబ్బట్లు, పోలీలు.
సో మీరు చూసినట్లయితే రంగోలీ గార్డెన్స్లో ఈ రంగోలీ కిచెన్ మొత్తం వుడ్తోనే చేశారనమాట. రూఫ్ కానీ పిల్లర్స్ కానీ చాలా న్యాచురల్గా ఉంది చూడడానికి. సో ఇది డైనింగ్ హాల్ అనమాట, రంగోలీ కిచెన్లో డైనింగ్ హాల్. वन बोल गोवा वन बोल चेन्नई, ये हैदराबाद जाए, चलो मुड़ राइट ले जाओ। गोवा से आ गई है मैडम जी सर, चेन्नई से आ गई है, ये भी गई। ऐ देखिए मैडम जी सर हैदराबाद से आ गई। दोबारा देखिए वंस मोर, इसमें कितना बोल है, इसमें कितना बोल है, अलग अलग है। मैजिक लगाएंगे 3 तीनों एक में आएगी। चलो इसको है ना यहाँ पर बंद कर देंगे। इसमें कितना बोल है, 1। ये खाली खाली कप है मैडम जी सर, इसको यहाँ बंद कर देंगे, इसको मुट्ठी में बंद कर देंगे। 1 2 3 ये गई। इधर में देखिए 2 हो गई, ये रह गई। चलो तुम्हें भी बुलाया है, 1 2 3 कप खाली हो गई, इधर से 3 हो गई। ये मैजिक होता है, सब मैजिक दिखाया है, मैजिक सर की तरफ से नहीं दिखा। इधर पे है देखिए मैडम जी सर, मैजिक सर की तरफ से। सर राइट हैंड आगे करेंगे, 1 मिनट के लिए राइट हैंड में 100 का नोट रखेंगे, फिर रिटर्न वापस हो जाएगी। देखिए सर 100 नोट, 100 ನೋಟ್ 1 ನೋಟ್. हाँ ನಾನು ಅವ್ರು ಕಾಮಿಡಿ ಮಾಡಿದೆ, 100 ನೋಟ್ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, 100 ಹೋದ್ರೆ 100 ನೋಟ್ ಆಯ್ತು ಅವಾಗ. ಅದಕ್ಕೆ ನಾನು ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದು ಕಾಮಿಡಿ. सर ओपन कर लेंगे, लास्ट 2 नंबर चेक कर लेंगे। ಹಾಂ मैडम को भी सर को भी बोल देंगे, 4 3 याद रखना। ये देखिए मैडम जी सर खाली कप है, उफ करो सर। ये कप को देखिए ऐसा करके ऐसा बंद कर देंगे, लीजिए सर। सर का 100 का नोट है, मैजिक लगाएंगे 500 हो जाएगा। देखिए कैसे होएगा, ऐसा फोल्ड करेंगे। सर बोलिए 1 1 2 2 3 3 मुड़ राइट, 1 राइट. हाँ ऐसा। ये देखिए मैडम जी सर, इसके अंदर जाए 500 हो जाएगा। उफ करो सर, चलो मुड़ राइट ले जाओ। सर राइट हैंड क्लोज करो, क्लोज ऐसा करके बोलिए राइट, इसके ऊपर बोलिए राइट राइट। मैडम जी सर देखिए सर का 100 इसके अंदर गया, 500 हो गया। सर इसको उठा के ओपन करो, ये देखिए 500 बन के तैयार। ओपन करो सर, लास्ट 2 नंबर चेक करेंगे। ये देखिए मैडम जी सर ये पेपर हो गया, क्या हो गया है सर? सर पेपर चाहिए कि नोट? इसको देखिए हम जला देंगे। सर इसमें फायर करो, बोलिए मैडम जी सर जी जल रहा है, और सर का दिल धक 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 कर रहा है। देखिए कैसे जल रहा है। सर बोलिए 1 1 2 2 3 3 मुड़ राइट, चलो ले जाओ 1 2 3 उफ करो सर, चलो वही लेके आओ। ऐ देखिए मैडम जी सर वही 100 1 2 सर लास्ट 2 नंबर चेक करेंगे, वही है। उफ करो, चलो मुड़ राइट ले जाओ, उफ करो मैडम के कान में మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.